Hi everyone, welcome back to my channel Santi Vikram. ఈ వీడియోలో వచ్చేసి నా డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తాను. ఒక ఆవిడ నాకు అత్తమాను పెట్టే మెసేజ్ ఏంటంటే మీ డ్రెస్సెస్ కలెక్షన్, మీ సారీ కలెక్షన్ చూపించమని. ఈ వీడియోలో వచ్చేసి చాలా తక్కువ డ్రెస్సెస్ మాత్రమే చూపిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటిదే ఇంకో వీడియో చేస్తాను. Once again, welcome back to my channel. It's me Shanti. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇంతకుముందు బెంగళూరులో ఉన్నాను. సో బెంగళూరులో తీసుకున్న డ్రెస్సులు, హైదరాబాద్లో తీసుకున్న డ్రెస్సులు, లేటెస్ట్గా తీసుకున్న డ్రెస్సుల కలెక్షన్ ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. సో ఆల్మోస్ట్ నా డ్రెస్సెస్ అయితే బడ్జెట్లోనే ఉంటాయండి. ఎక్కువ ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ అయితే ఉండవు. సో మీరైతే మాత్రం అలా ఊహించుకోవద్దు ఎక్కువ ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ ఉంటాయని. సో ఎక్కువ ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ అయితే అస్సలే ఉండవన్నమాట. నేను బడ్జెట్లో మాత్రమే నా డ్రెస్సెస్ తీసుకుంటాను. సో అవి మాత్రమే మీకు ఇక్కడ చెప్తానన్నమాట. ఎక్కడ తీసుకున్నానని కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ డార్క్ పర్పుల్ కలర్ డ్రెస్ అనమాట. ఇది లేటెస్ట్గా నా మ్యారేజ్ డే కోసం అని తీసుకున్నాను. ఆ వీడియో రావాల్సి ఉన్నది. సో దీనికైతే 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. నేను పార్టీ వేర్ డ్రెస్సులు అంతగా ఇష్టపడను. సెమీ పార్టీ వేర్ అయినా తీసుకుంటాను కానీ పార్టీ వేర్ అంతగా ఇష్టపడను. బట్ నాకు ఈ డ్రెస్ బాగా నచ్చి నేను తీసుకున్నాను అనమాట. దీనికైతే ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. సో ఫుల్ బాడీ అంతా ఇలా బుట్టస్ వచ్చి ఉన్నాయి అనమాట గోల్డ్ కలర్తో. ఇది వచ్చేసి అంబ్రెల్లా టాప్ అనమాట, సింగిల్ పీసు. సో కింద బార్డర్ కూడా ఇలా గోల్డ్ ప్రింట్తోనే వచ్చిందనమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1600 పడింది. నేను ఇది నిజాంపేటలో ఒక షోరూంలో తీసుకున్నానండి, కుర్తి వరల్డ్ అనే షాప్లో అనమాట. సో దీని యోగ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది. డ్రెస్ మొత్తము గోల్డ్ ప్రింట్తో హైలైట్ చేస్తే మాత్రం యోగ పార్ట్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న ఒక లెగ్గింగ్తో ప్యారప్ చేశానండి. అదర్వైజ్ దీనికి గోల్డ్ షైనింగ్గా ఉన్న లెగ్గింగ్ తీసుకుంటే బాగా సూట్ అవుద్ది. దీన్ని చున్నీతో కూడా హైలైట్ చేసుకున్నా సరే 3 పీస్ సెట్ కింద అవుద్ది అనమాట. ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టము. మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి నా వీడియోలో చాలాసార్లు చూపిస్తున్న ఈ డ్రెస్, ఈ గ్రే కలర్ డ్రెస్ అనమాట. 3 పీస్ సెట్. ఇది నాకు మంచి బడ్జెట్లో దొరికిందని చెప్పుకోవాలి. నేను ఇది ఏలూరులో తీసుకున్నాను. చిన్న చిన్న పార్టీస్ ఉంటే నేను ఈ డ్రెస్ ఎక్కువ వేసుకుంటాను అనమాట. ఇది మంచి గ్రే కలర్ డ్రెస్, 3 పీస్ సెట్. మొత్తం 3 కూడా గ్రే కలర్లోనే కాంబినేషన్లోనే వచ్చినాయి అనమాట. అక్కడక్కడ పింక్ కలర్తో హైలైట్ చేశారు. ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చింది. పింక్ కలర్ మాత్రమే అక్కడక్కడ హైలైట్ చేశారు కానీ ఫుల్ బాడీ మాత్రం ఇలా వైట్ కలర్తో డిజైన్ వచ్చి ఉంటుంది. సో దీని బాటమ్ వేర్ వచ్చేసి ఇలాగా పలాజో ప్యాంట్ ఇచ్చారనమాట. సో దీని నెక్ కూడా వచ్చేసి రౌండ్ నెక్కే వచ్చిందండి. యోగ పార్ట్ దగ్గర చాలా సింపుల్గా హైలైట్ చేశారు. అది కూడా పింక్ కలర్ థ్రెడ్తో హైలైట్ చేశారనమాట. సో దీని దుపట్టా వచ్చేసి 2.5 మీటర్లు ఉంటుంది. సో వైట్ కలర్తోనేమో బార్డర్స్ ఇచ్చి పింక్ కలర్తో అక్కడక్కడ హైలైట్ చేసి ఉన్నారనమాట. సో ఈ డ్రెస్కి అయితే హైలైట్ పార్ట్ ఏంటంటే నేను ఈ దుపట్టా అనే అంటాను. సో కింద అయితే పలాజో ప్యాంట్ అయితే వచ్చిందనమాట ఇలాగా. దిస్ వన్ ఆల్సో మా ఫేవరెట్ డ్రెస్. ఇది నాకు అండర్ బడ్జెట్లో 1500 లోపు వచ్చింది. థర్డ్ వన్ వచ్చేసి ఈ పింక్ కలర్ టాప్. ఇది లేటెస్ట్గా నేను హైదరాబాద్ చందన బ్రదర్లో తీసుకున్నాను. మంచి బడ్జెట్లో వచ్చింది. ఈ టాప్ ప్రైస్ వచ్చేసి 650 పడింది అనమాట. దీనికి 3/4 హ్యాండ్స్ ఇలా ఇచ్చున్నారు. వీ నెక్ వచ్చిందండి. సో వీ నెక్ దగ్గర మాత్రమే హైలైట్ చేసి ఉన్నారు. ఇది 2 పీస్ సెట్. అదర్వైజ్ ఇది నార్మల్ అండ్ సింపుల్ డ్రెస్ అనమాట. కాలేజీ వేర్కి, ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది. టాప్ ఎడ్జెస్లో వచ్చేసి యూ కట్తో హైలైట్ చేశారనమాట. సో టాప్ అయితే ఏ కలరో, బాటమ్ వేర్ కూడా అలాగే కలరు, అదే ఫ్యాబ్రిక్తో, అదే డిజైన్తో వచ్చిందనమాట. సో దీని బాటమ్ వేర్ చూస్తే మాత్రం 3/4 ప్యాంట్ వచ్చింది. సో 3/4 ప్యాంట్ అయినా సరే చాలా నీట్గా కంఫర్టబుల్గా ఉందన్నమాట.
650 రూపీస్కి మంచి డ్రెస్ అనిపించింది అనమాట. సో ఈ డ్రెస్ కూడా నా ఫేవరెట్ డ్రెస్. లేటెస్ట్గా తీసుకున్న నా డ్రెస్సెస్ కలెక్షన్లో దిస్ వన్ ఆల్సో మా ఫేవరెట్ డ్రెస్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ఈ రెడ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిన ఈ టాపు. ఇది జస్ట్ టాప్ అనమాట. ఇది కూడా వీనెక్తో వచ్చింది. ఇది కూడా నాకు బడ్జెట్లో దొరికింది అనమాట. నేను ఇది బెంగళూరులో ఉన్నప్పుడు చిక్పేట నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్న టాప్ అనమాట. ఇక్కడ యోగపాడ్ దగ్గర అయితే మాత్రం ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఫుల్ బాడీ అంతా మాత్రం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట. దీనికి 3/4 హ్యాండ్స్ వచ్చింది. ఇలా వీనెక్ వచ్చిందనమాట. ఇది ఆలియా కట్ అంటారో నైరా కట్ అంటారో నాకు తెలీదు. అప్పుడైతే చాలా ఫేమస్ కదా, నేను అప్పట్లో తీసుకున్నాను. సో అంబ్రెల్లా వచ్చింది. బట్ ఇది ఏ నైరా కట్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫుల్ బాడీ అయితే ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుందని అన్నాను కదా, సో నేను ఈ కలర్ లెగ్గింగ్తో ప్యారప్ చేసుకున్నాను. సో యోగపాడ్ దగ్గర అలా వర్క్ రావడం వల్ల నాకు ఇది కొంచెం సెమీ పార్టీ వేర్ డ్రెస్లా అనిపిస్తుంది. అదర్వైజ్ ఇది కూడా నా ఫేవరెట్ డ్రెస్ అండి. మంచి రెడ్ కలర్ టాప్ అనమాట, బడ్జెట్లో వచ్చింది. ఫిఫ్త్ వన్ అయితే ఈ డ్రెస్. నేను ఈ డ్రెస్ వేసుకుని చూపించడం లేదు, బికాజ్ ఎందుకనంటే ఈ వీడియో మీకు ఎలా ఉన్నది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వీడియో చేయమనంటే మాత్రం నేను అప్పుడు ఆ వీడియోలో నేను ఈ డ్రెస్ గురించి చెప్తాను. ఎండ్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.